వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతున్నట్లేనా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయనతో పాటు కేవలం 11 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు. ఈరోజు అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఒక డైలమాలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి తన భవిష్యత్తును కాపాడుకునే క్రమంలోనే ఆయనకు తన భవిష్యత్తు అనేది ఒక అంధకారంగా కనిపిస్తూ వస్తోంది. మరోవైపు చూస్తే ఆయనకి ఇంకా సవాళ్ళు ఏంటంటే, పార్టీ వైపు నుంచి చూసినా కూడా అనేక రకమైన సవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అటు తల్లి చెల్లి, మొన్నటి వరకు తనకు అండగా ఉన్న తల్లి చెల్లి తనకి ఇప్పుడు శత్రువులుగా మారిపోయి ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే నిన్నటి వరకు తనను ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ ఈ రోజున టీడీపీతోని జనసేనతోని జతకట్టి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉంది. మరోవైపు చూసినట్లయితే అటు తన కేసులు కూడా తరుముకొని వస్తున్నాయి. అటు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి తన కేసులు పుల్లైనట్లయితే ముందుకు తాను ఏంటి కేసుల పరంగా ఎలా ముందుకు వెళ్ళాలన్నది జగన్మోహన్ రెడ్డికి ఇంకా మోస్ట్ కన్ఫ్యూజింగ్ పాయింట్గా మారింది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉన్నారు. ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఆయన్ని ప్రతిరోజు కూడా టాప్ టు బాటమ్ ఆవిడే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఏ యాంగిల్లో చూసినా. ఇక మరోవైపు చూసినట్లయితే అటు రాజ్యసభ సభ్యుల్ని ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా రాజ్యసభని, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్ని తమ పార్టీలోకి తీసుకొని ఆ పార్టీని రాజ్యసభ దాంట్లో విలీనం చేసుకుంటామనే ఒక చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అటు జనసేనతోనూ ఇటు టీడీపీతోనూ టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు చూస్తే తనకు అండగా నిలబడ్డ మొన్నటి వరకు సీనియర్ నేతలైన చాలామంది స్టాల్వార్డ్స్ లాంటి నేతలు ఈరోజు ఓడిపోయిన ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళు బయటకు వచ్చి జనానికి ఫేస్ చూపించే సిచ్యువేషన్ లేదు. ఇక పార్టీ సంగతి పక్కన పెడితే అలా జగన్మోహన్ రెడ్డి ఒక పద్మవ్యూహంలో చిక్కుకుపోయి ఉన్నారు. ఈరోజు ఓటమి అనేది ఒక చిన్న కారణం మాత్రమే. బట్ ఓటమి తర్వాత వచ్చిన పరిణామాలన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇక ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఆషాఢం తర్వాత చాలామంది నేతలు అటు జనసేనలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే వీటన్నిటికంటే ఇక్కడ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏంటంటే, ప్రత్యేకించి గోదావరి జిల్లా వైసీపీ నేతలు, మెజారిటీ నేతలు ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీకి. గోదావరి జిల్లాలో చాలా సీనియర్ నేతలు ఉన్నారు, కీలక మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి డే 1 నుంచి అండగా నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు చూసినట్లయితే దాదాపు 40 రోజులు కావస్తోంది జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమై అటు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి. ఈ 40 రోజుల్లో ఆ వైజాగ్ ఎస్పెషల్లీ ఆ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏ నేత కూడా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా పరామర్శించలేదు. అలా అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. పైగా ఈరోజు మెజారిటీ నేతలు బాహాటంగా మొన్నటి వరకు తమకు పార్టీ నుంచి ఎదురైన ఒక సఫికేషన్ కానీ, జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎదురైన ఒక ప్రెషర్స్ని కానీ మీడియా ముందే వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందే ఆ పార్టీలో ఇంటర్నల్గా జరిగిన పరిణామాలను కూడా ఈరోజు ఒక్కొక్కటిగా అవుట్ బరెస్ట్ అవుతున్నారు. వాళ్ళు ఓటమి తర్వాత అవుట్ బరెస్ట్ అవుతూ జగన్మోహన్ రెడ్డి మా మాట వినకుండా ఎలాగైతే మోనోపల్లిగా పరిపాలన చేశారో అందుకు మేము అనుభవిస్తున్నాం అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మిగతా రాయలసీమ నేతల్లో కొంతమంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్నా, వేరాజ్ కోస్తా నుంచి చూసుకుంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పార్టీలో యాక్టివ్గా ఉన్నా, బట్ విడుదల రజనీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా, మిగతా చోట్ల నుంచి మాత్రం మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఈ రోజున గోదావరి జిల్లాలో ఉన్న వైసీపీ నేతలు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు ఎవరు కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయట్లేదు, పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, కనీసం రివ్యూ కూడా చేసే ప్రయత్నం చేయటం లేదు అనేది ఒక చర్చ అయితే, అసలు వాళ్లే జగన్మోహన్ రెడ్డి రివ్యూలకు డుమ్మా కొడుతున్నారనేది ఒక చర్చ. అంతేకాదు ఈ రోజున వీలైతే ఈ ఆషాఢం తర్వాతే ఏకంగా జనసేనలోకి వెళ్లేందుకే వాళ్ళు సిద్ధమవుతున్నారనేది మరొక చర్చ. అటు టీడీపీ నుంచి చూసినట్లయితే ఆల్రెడీ ఫుల్ ప్యాక్డ్గా ఉంది. కొంతమంది వైసీపీ నేతలను కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఎన్నికలకు ముందు. అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ ప్యాక్ అయి ఉంది. ఇక వైసీపీ నేతలకి ఎంట్రీ లేనట్టే అని ఆల్మోస్ట్ వాళ్ళు టూలెట్ ఈరోజు బోర్డు తీసేశారనుకోవాలి, మొన్న వరకు ఉన్న బోర్డు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అటు బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఆ రెండు పార్టీలతో జతకచ్చడం వల్ల ఈ రోజున అధికారంలోకి వచ్చారు. కానీ బీజేపీకి అంత ఫాయిదా లేదని అనుకోవాలి ఏపీలో. అలాంటి పరిస్థితుల్లో చాలామంది నేతలు జనసేన వైపే చూస్తూ ఉన్నారు. అందుకే ఎవరు కూడా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు చాలామంది ఈరోజు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. పైగా మెజారిటీ నేతలు ముందుకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను అంచనా వేయడంలో మేము తప్పు చేశామని కొంతమంది అంటుంటే, అసలు పవన్ కళ్యాణ్ని అనవసరంగా లేనిపోని అబాండాలు ఆయన మీద వేసి ఆయన వ్యక్తిగతంగా సినిమాల పరంగా పెళ్లిళ్ళ పరంగా కూడా టార్గెట్ చేసి ఈ రోజున తాము ఓటమి పాలయ్యామని బహిరంగంగా చాలామంది నేతలు అంగీకరిస్తూ ఉన్నారు బయటకు వచ్చి. అలాగే చూసి అలాంటి వాళ్ళలో ముందు ఉంటుంది ఈరోజు గోదావరి జిల్లా నేతలే. అందుకే అక్కడ పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు వస్తున్నాయని అంచనాలు వస్తున్నాయి. దానికి కారణం ఉంది. ఆ కారణం గురించి అయితే మనం చర్చిద్దాం. ఇక్కడ చూసినట్లయితే గోదావరి జిల్లాలో
చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కోసం తన మంత్రి పదవినే వదులుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఆ తర్వాత రోజుల్లో చాలామంది నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మొన్నటిదాకా మంత్రిగా చేశారు, కారుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఏకంగా చలమల చేసి సునీల్ లాంటి వాళ్ళు మొన్న టీడీపీలో ఉన్నప్పటికీ గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఓటమి పాలైన ఓ కన్నబాబు లాంటి నేత. సో అలాంటి నేత కూడా పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి మొన్న మంత్రిగా కూడా పనిచేశారు. ఇక వేణుగోపాల్ పిల్లి సుభాష్ శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్నారు. 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో అలాంటి వేణుగోపాల్. ఇక మార్గాని భరత్ ఒక యువకుడిగా అటు సినిమా హీరోగా పేరు తెచ్చుకున్న మార్గాని భరత్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదైతే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు పార్టీ నుంచి, ఆయన ఎంపీగా కూడా గెలిచినారు 19లో, అలాంటి మార్గాని భరత్. అదేవిధంగా ఒక తోట త్రిమూర్తులు చాలా సీనియర్ నేతగా ఉభయ గోదావరి జిల్లాను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఆయన ఒక కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉంది ఆ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి తోట త్రిమూర్తులు కానీ అలా మనం చెప్పుకుంటూ పోతే మెజారిటీ నేతలు ఇక ఒక 5 బ్రాండ్ తరహాలో వెనక ముందు చూసుకోకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్కి టార్గెట్ అయిన ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు కానీ చాలామంది నేతలు ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉభయ గోదావరి జిల్లాను రిప్రజెంట్ చేస్తూ. అయితే వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నేతలంతా కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళ వేస్తున్న అడుగులు కానీ, వీళ్ళు చర్చించుకుంటున్న చర్చలు కానీ, అనేక రకాలుగా బయటకు వస్తున్న లీకులు కానీ వైఎస్ఆర్సీపీనే కాదు ఆ పార్టీ అధినేత అయిన జగన్ని ఒకసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మనం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని జరుగుతున్న విషయాల మీద కొంచెం మనం డిబేట్ చేసినట్లయితే, ముందుగా తోట త్రిమూర్తులను తీసుకుంటే ఆయన ఆల్రెడీ ఎప్పుడైతే ఆయన ఓడిపోయినారో మొన్నటి ఎన్నికల్లో ఆ మరుసటి రోజే మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయామంటూ కూడా మాట్లాడారు. యాక్చువల్గా ఆయన రామచంద్రాపురం టికెట్ విషయంలో చివరి వరకు చాలా స్టబ్బోర్న్గా ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టారు, మండపేటకు పంపించారు. జోగేశ్వరరావు చేతిలో తాను ఓడిపోతున్నాను తెలిసి కూడా తోట త్రిమూర్తులు అక్కడి నుంచి పోటీ చేశారు. జనసేన నుంచి తనకు ఆహ్వానం అందినా కూడా బట్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం అంతే నిలబడ్డారు తోట త్రిమూర్తులు. ఈరోజు అందుకు ప్రతిఫలంగా తన భవిష్యత్తు కూడా అంధకారంలో పడేసుకున్న పరిస్థితి. ఇదే తోట త్రిమూర్తులు ఈ రోజున టీడీపీలో ఉన్నట్లయితే ఈజీగా మంత్రి అయిపోయి ఉండేవాళ్ళు క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా. అలా తోట త్రిమూర్తులకి జనసేనతోనూ అటు ప్రజారాజ్యంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నాను ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది, ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. వేరే పిల్లి సుభాష్కి వచ్చినట్లయితే పిల్లి సుభాష్ మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవిని త్యాగం చేశారు, ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు, 14లో కూడా ఓడిపోయారు. అందరిని 19లో ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పిల్లి సుభాష్ కాకుండా ఆయన రిఫర్ చేసిన చెల్లుబోయిన వేణుగోపాల్కి టికెట్ ఇచ్చారు, రామచంద్రపురం టికెట్. బట్ అక్కడి నుంచి చూస్తే చెల్లుబోయిని గెలుచున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా అయ్యి ఉన్నారు. కానీ అప్పటి నుంచి కూడా అప్పటికే ఏదైతే సుభాష్ మంత్రిగా ఉన్నారు, కానీ అప్పుడున్న సిచ్యువేషన్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్ణయం క్రమంలోనే అసెంబ్లీని కౌన్సిల్ రద్దు చేద్దాం అనుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఇద్దరు కూడా మోపిదేవి కానీ పిల్లి సుభాష్ ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ రాజ్యసభ సభ్యులుగా వాళ్ళని రాజ్యసభకు కూడా పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఇక తన కొడుకు సూర్యప్రకాష్కి టికెట్ ఇవ్వాల్సిందే, వేణుగోపాల్ మోనోపల్లిని నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కూడా పిల్లి సుభాష్ ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించే ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డి ఈ టికెట్ విషయంలో దోబూచులాట ఆడడం జరిగింది. ఈ క్రమంలోనే పిల్లి సుభాష్ ఏకంగా తాను పార్టీ మారుతాను, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తానని మాట్లాడిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి చివరికి ఎట్టకేలకు పిల్లి సుభాష్ కొడుక్కి టికెట్ ఇచ్చున్నారు సూర్యప్రకాష్కి. ఆ తర్వాత వేణుగోపాలను తీసుకెళ్ళి ఏదైతే రాజమండ్రి రూరల్కి పంపించే ప్రయత్నం చేశారు. వేరే ఇక అది ఒక ఇష్యూ అట్లాంటి సీనియర్ నేతల విషయంలో. ఈరోజు చూస్తే అక్కడ రాజమండ్రి రూరల్కు వేణుగోపాల్ ఆయనకి ఇష్టం లేకుండా లాస్ట్ మినిట్లో రాజమండ్రి రూరల్కి పంపించి మరి అక్కడ బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు రూరల్ నుంచి బుచ్చి చౌదరి చేతిలోని వేణుగోపాల్ ఓడిపోవడం జరిగింది. మంత్రి అయ్యుండి కూడా ఒక వన్ టైం వండర్గా వేణుగోపాల్ మిగిలిపోయారు. ఇక వేరే మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉంటే ఆయన అదే రకంగా పార్టీ వాయిస్ వినిపించడంలో కూడా ఎప్పుడు ముందే ఉండేవాళ్ళు. అటు సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్కి ఆయన గురైనప్పటికీ కూడా ఎప్పుడు పార్టీ వాయిస్ వినిపించడంలో జగన్మోహన్ రెడ్డి తరపున చాలా జెన్యున్గానే మార్గాని భరత్ పనిచేశారు. కానీ ఈరోజు మార్గాని అనేక సార్లు జక్కంపూడి రాజా లాంటి ఫ్యామిలీతో ఇష్యూస్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ జగన్ ముందు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడం కానీ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అలా మార్గాని భరత్ తనకి ఎంత సఫికేషన్ ఫీల్ అవుతున్నా ఆయన ఆ పార్టీలోనే అంటిపెట్టుకునే ఉన్నారు. టీడీపీకి ప్రత్యర్థులకు కూడా అంతే టార్గెట్ అయినారు, జనసేనకు కూడా. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో ఆయన తీసుకెళ్లి అర్బన్కి పంపించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఆదిరెడ్డి వాసు చేతిలో ఆయన ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి చూసుకుంటే జక్కంపూడి ఫ్యామిలీ వైఎస్ హయాం నుంచి కూడా జక్కంపూడి ఫ్యామిలీ కాంగ్రెస్ని అంటుపెట్టుకుని వైఎస్కి అత్యంత అసోసియేట్గా ఉంటూ వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు, ఆ ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చారు, కొన్ని పదవులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాజా లాంటి వాళ్ళు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. మంత్రి పదవి రేస్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సెకండ్ టర్మ్లో కూడా ఆయన పక్కన పెడతాం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు రాజా లాంటి వాళ్ళు ఓడిపోయిన తర్వాత అందరికంటే ముందు బయటకు వచ్చింది మాట్లాడింది రాజా లాంటి వాళ్ళు. సజ్జల లాంటి వాళ్ళే పార్టీని నాశనం చేశారంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు రాజా లాంటి వాళ్ళు. అక్కడి నుంచి చూస్తే ఇక నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇటు బొత్సకి ఆయన వియ్యంకుడు కూడా అలాంటి ఆయన ఓడిపోయిన మంత్రి అయ్యి ఉండి కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు బొత్స లాంటి వాళ్ళకి జరిగిన అవమానాన్ని కూడా అలాంటి వాళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇక ఏకంగా కన్నబాబు అయితే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన్ని ప్యాంపర్ చేసేందుకు అనేక రకాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏకంగా తన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయి ఉన్నారు, ఏ కారణం లేకుండా తను పక్కన పెడతాం పట్ల. వేరే ఆళ్ళ నానిని తీసుకున్నా సేమ్ ఆయన కూడా అదే పరిస్థితి. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నానిని కూడా తీసి పెద్ద కారణాలు లేకుండా పక్కన పెట్టి ఎంతో లాయల్గా ఉన్నారు ఆయన, అటు వైఎస్కి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి. ఆయన్ను జగన్ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు. చీర్ల జగ్గిరెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినా ఆ స్థాయిలో వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారంటే అది లేదు. అలా మనం చూసినట్టయితే ఓవరాల్గా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ, మంత్రులుగా ఉన్న వాళ్ళ, అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ, లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ, అక్కడ పార్టీలను అంటిపెట్టుకున్న వాళ్ళ, ఎవరికి కూడా ఒక ఆనందం అనేది లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. విశ్వరూప్ లాంటి వాళ్ళని కూడా పలు ఇష్యూల్లో ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. చివరి నిమిషం వరకు ఆయనకి టికెట్ లేదన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. సో అటు అనురాధ లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటే విశ్వరూప్తో పంచాయతీలు ఉన్నా అది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయలేదు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలా వేల ఇష్యూలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన నేతలు కానీ చాలామంది ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు. ఈరోజు చూసినట్లయితే గీత లాంటి వాళ్ళు వద్దన్నా సరే ఆమె ఎంపీగా ఉన్న ఆమెను తీసుకొచ్చి పిఠాపురం నుంచి లాస్ట్ మీట్లో పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆవిడకి ప్రజారాజ్యంతోనూ, చిరంజీవితోనూ, పవన్ కళ్యాణ్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టి ఈరోజు ఆమె భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుస్తుందనే ఒక టాక్ మొన్నటి వరకు కూడా గీత మీద ఉంది. కానీ ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయారన్న అపవాదన ఆమె మూటగట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆమె ఒక బలీక బకిరా అయ్యారు ఈరోజు అన్న చర్చ కూడా జరుగుతోంది. తన భవిష్యత్తు ఏంది అనేది ఒక అంధకారంలో పడేసుకుంది గీత అనే చర్చ కూడా ఉంది. ఇక అంతేకాదు మనం చూసినట్లయితే అలా చెప్పుకుంటూ పోయినట్లయితే ముద్రగడ పద్మనాభం ఆయన్ని నమ్ముకుని ముద్రగడ పద్మనాభంకి అత్యంత ప్రయారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్న దొరబాబు లాంటి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం కానీ, ఏదైతే గీతను అక్కడ తీసుకొచ్చి ప్లాన్ చేసే పిఠాపురంకి తీసుకొచ్చి ప్లాన్ చేసే ప్రయత్నం చేయడం కానీ, ఇలా అనేక రకాలుగా తన పార్టీ నేతలను సఫికేషన్కి గురి చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏకంగా వనిత లాంటి వాళ్ళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చున్నారు సుచరితను తీసి పక్కన పెట్టిన తర్వాత. కానీ పేరుకు హోమ్ మినిస్ట్రీ, బట్ పవర్స్ మాత్రం సజ్జల దగ్గర ఉండేవి. అలా ఆవిడ కూడా సఫికేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితి. ఈరోజు అనితాని టార్గెట్ చేయడానికి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అంటే తప్ప ఆవిడ వచ్చి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు ఎంత పెరిఫెరల్గా ఉన్నారు, ఎంత గ్రాటిట్యూడ్ చూపించట్లేదు అనేది. ఆ స్థాయిలో గోదావరి జిల్లా నేతలు మామూలుగా అయితేనే కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారని పేరుంటుంది, ఎంతో సంయమనంతో ఉంటారు. సో అలాంటి నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకునే ప్రయత్నం చేశారు. ఇక లాస్ట్ ఎలక్షన్ టైంలో ఇంకా రేపు ఎలక్షన్ వారం రోజుల్లో అనగా షఫ్లింగ్ పేరుతో మెజారిటీ నేతలు మొత్తాన్ని కూడా అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే తన భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భవిష్యత్తు ఆడుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇలాంటి సిచ్యువేషన్తో ఈరోజు గోదావరి జిల్లాల నేతలు ఎవరు కూడా నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. అందుకే ఓపెన్ స్టేట్మెంట్లు కూడా కొంతమంది రాజా లాంటి వాళ్ళు ఈరోజు చూసినట్లయితే తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మూకుమ్మడిగా మెజారిటీ నేతలు వీళ్ళంతా పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు కానీ, తోట లాంటి వాళ్ళు కానీ మూకుమ్మడిగా వీళ్ళంతా జనసేనలోకి వెళ్ళబోతున్నారని చర్చ ఉంది. జనసేన కూడా ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో పూర్తిగా ఒక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే అంచనాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే పిఠాపురంలో తను గెలిచిన తర్వాత అక్కడే ఇల్లు కూడా తీసుకున్నారు, ఇంటికి స్థలం తీసుకున్నారు, పార్టీ ఆఫీసు కూడా అక్కడే ఓపెన్ చేయడం జరిగింది. సో అందుకే ఇతర పార్టీల నుంచి ఒక పెద్ద కాంట్రవర్సీలకు తావివ్వని నేతలు ఎవరైనా తమలోకి వస్తానంటే తమ పార్టీలోకి తీసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ నేతలు ఈరోజున టీడీపీలో అటు ప్లేస్ లేదు, చంద్రబాబు నాయుడు గేట్లు ఆల్రెడీ క్లోజ్ చేశారు, బీజేపీలోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు. సదరన్ స్టేట్స్లో ఎస్పెషల్ ఏపీలో బీజేపీ వేరే పార్టీతో కలువుకుంటే ఆ పార్టీకి అంత ఫ్యూచర్ లేదు. అందుకే జనసేన వాళ్ళకు ఒక అయ్యుపట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈరోజు మెజారిటీ వైసీపీ నేతలు జనసేనలోకి వెళ్ళాలనుకుంటూ ఉన్నారన్న లీక్లు వస్తున్నాయి. అది కూడా ఆషాఢం పూర్తయిన తర్వాత చాలామంది నేతలు ఒక్కొక్కరిగా జనసేనలోకి వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనుకుంటున్నారు. అందుకే మొత్తం కూడా మూకుమ్మడిగా గోదావరి జిల్లా వైసీపీ నేతలు అంతా కూడా సైలెంట్ అయ్యారన్న చర్చ ఉంది. ఎక్కడ కూడా ఒక్క నేత జగన్మోహన్ రెడ్డి రెస్క్యూ కోసమో పార్టీ రెస్క్యూ కోసమో ముందుకు రావట్లేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళంతా సఫికేషన్ ఫీల్ అవుతున్నారనేది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలను జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సర్ది చెప్పగలడు, ఎంతవరకు కూడా తన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళాలనుకున్న నేతలకు ఎంతవరకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.